అందరికీ నమస్కారం। ఈరోజు జగన్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి రాబోయే కాలంలో అన్ని రకాల సంక్షేమాలు పేద బడుగు బలహీన వర్గాలకి యువకులకి మహిళలకి రైతులకి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా పార్టీ పథకాల ద్వారా నడిపిస్తూ రేపు రాబోయే కాలంలో ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సంక్షేమ పథకాలని అందిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయాణం చేస్తున్న జగన్ గారి నాయకత్వంలో ఈరోజు నేను పార్టీలో చేరడం జరిగింది। వారు నాకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా మరి జిల్లాలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయవలసిన అవసరం ఉంది। అది తప్పకుండా నవరత్న పథకాల ద్వారా కానీ ఇక్కడ మరి మేనిఫెస్టో ద్వారా కానీ అన్ని వర్గాలకి ఇప్పటి వరకు ఏదైతే జరగలేదో ఇప్పటి వరకు ఏదైతే ఆశించినవి వాళ్ళకి అందలేదో ఫలాలు రైతులకి కానీ మహిళలకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ రాష్ట్రానికి అభివృద్ధి ఏది జరగలేదో యువత ఏ ఉద్యోగాల కోసమైతే ఎదురు చూస్తున్నారో యువకులందరూ కూడా విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరుగుతాయనే సంపూర్ణ విశ్వాసంతో ఈ పార్టీని అన్ని వర్గాలు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా మహిళలు అందరూ ఓటర్లు కూడా అందరూ ప్రజలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి, తప్పకుండా వారికి అవకాశం ఇవ్వాలి, వారి ద్వారా ఈ ఫలితాలన్నీ కూడా పొందాలి అనే మరి అందరూ ఎదురు చూస్తున్నారు। తప్పకుండా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది। అందుకు సైనికుల్లా మేమందరం కూడా పనిచేస్తాము। ఆ విధంగా పనిచేసే అవకాశం కూడా నాకు ఇచ్చినందుకు మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి అందరికీ కూడా మరి తెలియజేస్తూ తప్పకుండా ఈ పార్టీని అందరూ గెలిపించాలి, అదేవిధంగా పార్టీని ఆదరించాలి। జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే అభివృద్ధిని మరి ఆంధ్రప్రదేశ్ ఆ ఫలితాలని అందుకోవాలి, ఆ విధంగా చేయాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా కోరుతూ నమస్కారాలతో సెలవు తీసుకుంటాను। ప్రత్యక్ష ఎన్నికల్లోనే అవకాశం ఇవ్వాలని చెప్పి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది। తప్పకుండా ఆయన ఆ అవకాశం ఇవ్వటం జరుగుతుంది। వారు ఏది ఆదేశిస్తే ఆ విధంగా పయనించడానికి ఆ విధంగా ప్రజలకి సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉన్నాను। ఆదేశం మాత్రం పార్టీ అధ్యక్షుల వారిదే, వారు ఏ అవకాశం ఇచ్చినా అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం।